హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్లు, సెన్సార్లు, వేరబుల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ బ్యాటరీలపై ఆధారపడి పనిచేస్తాయి. అయితే భవిష్యత్తులో కొన్ని పరికరాలు బ్యాటరీలు లేకుండానే పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి కారణం తాజాగా గుర్తించిన ఒక ఆసక్తికరమైన క్వాంటమ్ ఎఫెక్ట్. అసలు ఆ ఎఫెక్ట్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. దీని ఫలితాలు న్యూటాన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు నాన్ లీనియర్ హాల్ ఎఫెక్ట్ అనే అరుదైన క్వాంటమ్ ప్రక్రియను పరిశీలించారు. సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయాలి అంటే డైరెక్ట్ కరెంట్ లేదా డీసీ అవసరం. కానీ మన చుట్టూ ఉండే అనేక వైర్లెస్ సిగ్నల్స్, రేడియో తరంగాలు, ఇతర శక్తి వనరులు ఎక్కువగా ఆల్టర్నేటింగ్ సిగ్నల్స్ రూపంలో ఉంటాయి. ఈ నాన్ లీనియర్ హాల్ ఎఫెక్ట్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆల్టర్నేటింగ్ సిగ్నల్స్ ను నేరుగా డీసీ విద్యుత్గా మార్చగలదు. అంటే భవిష్యత్తులో కొన్ని చిన్న పరికరాలు తమ చుట్టూ ఉన్న వైర్లెస్ సిగ్నల్స్ లేదా ఇతర శక్తి వనరుల నుంచి విద్యుత్ను సేకరించి బ్యాటరీ అవసరం లేకుండానే పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సెన్సర్లు, చిప్స్, వేరబుల్ పరికరాలకు ఇది ఉపయోగపడవచ్చు. ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పరిశోధకులు బిస్మత్ టెలురైడ్ అనే టోపోలాజికల్ మెటీరియల్ను పరిశీలించారు. ఈ పదార్థంలో నాన్ లీనియర్ హాల్ ఎఫెక్ట్ గది ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ప్రయోగశాలకే పరిమితమైన క్వాంటమ్ దృగ్విషయాలను వాస్తవ ప్రపంచంలో ఉపయోగించుకోవడానికి దీన్ని కీలకమైన అంశంగా భావిస్తున్నారు. పరిశోధకులు మరో ఆసక్తికర విషయాన్ని కూడా గుర్తించారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో పదార్థాల్లోని సూక్ష్మ లోపాలు ఈ ఎఫెక్ట్ పై ఎక్కువ ప్రభావం చూపక, అధిక ఉష్ణోగ్రతల్లో స్ఫటిక నిర్మాణంలో సహజంగా ఏర్పడే పరిమాణ కంపనాలు ప్రధాన పాత్ర పోషించాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఉష్ణోగ్రత మారే కొద్దీ ఉత్పత్తి అయ్యే విద్యుత్ సంకేతం దిశ కూడా మారిపోతూ ఉంటుంది. దీంతో ఈ క్వాంటమ్ ఎఫెక్ట్ను నియంత్రించేందుకు కొత్త మార్గం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో పరికరాల రూపకల్పనలో ఇది కీలకంగా మారవచ్చని వారు భావిస్తున్నారు. చూసారుగా, ఇది ఇంకా ప్రారంభం దశ పరిశోధనే అయినప్పటికీ భవిష్యత్తులో బ్యాటరీలు లేకుండానే పనిచేసే సెన్సార్లు, వేరబుల్ పరికరాలు, వేగవంతమైన వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీల అభివృద్ధికి ఈ క్వాంటమ్ ఎఫెక్ట్ దోహదపడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన చుట్టూ ఉన్న సిగ్నల్స్ నుంచే శక్తిని సేకరించి పరికరాలు పనిచేసే భవిష్యత్తు దిశగా ఇది మరో ఆసక్తికరమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.